లేకపోతుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద యుద్ధం చేశాడు. ఆయన అమరావతి మీద ప్రయోగించిన పెద్ద అస్త్రం ఏంటంటే నో సోషల్ ఇన్బ్యాలెన్స్. అమరావతిలో సోషల్ బ్యాలెన్స్ లేదు, ఇంబ్యాలెన్స్ ఉంది. అక్కడ ఒక సామాజిక వర్గం రైతులే ఉన్నారు, వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ఏ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పదా? కాదు అని చెప్పాలి కదా, పండగ చెయ్యాలి కదా, డప్పులు కొట్టాలి కదా, డప్పులు కొట్టాలి కదా, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఏమీ చేయకుండా అభివృద్ధి 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 అంటే సమాజం ఎలా ఉంది? నువ్వు స్థితిని బట్టి పోరాటం చేయాలండి. ఈ రోజున మీరు ప్యాలెస్లు కట్టుకొని పాలసీలు లేకుండా చేస్తుంటే ముఖ్యమంత్రి ఏదైతే ఓడిపోతున్నారో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, ప్రజారాజధాని అమరావతిలో ఒక ఎస్సీలకి, ఒక ఎస్టీకి, ఒక మాలోడికి, ఒక మాదిగోడికి ఒట్టు పెట్టి ఎవడన్నా సరే శాలువ కప్పాడా? మంత్రులను అడుగుతున్నా, శాలువ కప్పాడా భూములు ఇచ్చిన వాడికి? ఏదండి మరి బాబు ఎలా పోతుంది అంటున్నా. మీకు అనకాపల్లిలో మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టుకి 1,85,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు. నవీన్ గారు ఆలోచించండి, 1,85,000 కోట్లు ఒక ప్రాంతంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అమరావతి కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఒక ప్రాంతానికే 1,85,000 కోట్లు పెడుతున్నావు. నువ్వు అమరావతికి 1,00,000 కోట్లప్పుడు నిందేస్తున్నావు, ఏదో రూపాయి పెట్టకుండా. జగన్మోహన్ రెడ్డి గారు సెంటు 7 లక్షల రూపాయల చొప్పున ఎకరం 7 కోట్లకి సార్ ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తూనే ఉన్నారు. సర్వతోముఖాభివృద్ధి అనేది కావాలి రాష్ట్రం అనేది వారు కూడా మాట్లాడుతున్నారు. మరి అలా అన్నప్పుడు అమరావతిలో 1,00,000 కోట్లు అనే మాట అనకూడదుగా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, ఏదో ఒక రకంగా విషయం చెబుతుంటారని మీరు చెప్తారు, అందరికీ తెలిసిందే కదా. సరే మరి ఆ భావాన్ని తీసుకెళ్ళాలి కదా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా. ప్రభుత్వం రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి, 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాయలసీమలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. అమరావతిలో ఏ ఎయిర్పోర్ట్ ఉంది? తీసుకెళ్ళాలి కదండి, ఇదంతా చెప్పాలి కదండి. లేకపోతే 3 ప్రాంతాల మధ్య మళ్ళీ విషయం చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ అంటున్నాడు కదా, తెలుస్తుంది అభివృద్ధి జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో ప్రజలు గమనించరా? ఏం గమనిస్తే మళ్ళీ ఆయన ఇంకా ఇప్పటి వరకు కూడా 3 రాజధానులు సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకోలేదు కదండి. ఓకే సరే, డిస్కస్ చేద్దాం సార్. చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ABN.